రాష్ట్రంలో ఎల్లుండి నుంచి జరిగే సెట్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఉన్నత విద్యా మండలి. 4 నుంచి ప్రారంభమయ్యే ఎంసెట్ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఈ నెల నుంచి జూన్ వరకు జరిగే సెట్స్ పరీక్షలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తామంటున్న బాలకృష్ణారెడ్డితో విజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి సెట్స్ పరీక్షలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి వెబ్సైట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఈసారి సెట్స్కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ సార్ ఉన్నారు. ఎల్లుండి నుంచి ప్రధానంగా సెట్స్ ప్రారంభమవుతున్నది. ముఖ్యంగా వెబ్సైట్కు సంబంధించి మనం చూస్తాం చాలామంది విద్యార్థులు రాసే పరిస్థితి ఉంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతున్నాయి సార్? అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 4th నుంచి జూన్ 2 వరకు వివిధ రకాలైనటువంటి సెట్స్ టెస్టులు జరగబోతున్నాయి. మీకు తెలుసు కదా, అందులో ముఖ్యంగా ఈ యొక్క ఇంజనీరింగ్, ఫార్మా, తర్వాత అగ్రికల్చర్ టెస్ట్ ఏదైతుందో అది చాలా మంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈసారి జేఎన్టీయూ కండక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ సెంటర్స్ను చెక్ చేయడము, తర్వాత ఈ యొక్క టెక్నికల్ ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయో అన్నీ కూడా సెంటర్స్ వెరిఫై చేయడము, సెంటర్ కోఆర్డినేట్స్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ నిన్నటి వరకు చేశారు, ఈరోజు కూడా. సో రేపు ఫైనల్గా మళ్ళొక్కసారి వాళ్ళు కూడా రేపు సండే అయినా కానీ అన్నీ చేసి ఎల్లుండి నుంచి చక్కగా 4th రోజు మనకు ఒక అగ్రికల్చర్ టెస్ట్ జరుగుతుంది. అగ్రికల్చర్ ఏమో 2 సెషన్లో జరుగుతుంది. దాదాపు 90,000 స్టూడెంట్స్ ఈసారి అగ్రికల్చర్ టెస్ట్ తీసుకోబోతున్నారు. మార్నింగ్ తర్వాత ఈవినింగ్ ఉంటుంది. తర్వాత 5th రోజు మాత్రం ఫార్మసీ ఒకటే, ఎందుకంటే 40,000 తక్కువ ఉన్నారు కాబట్టి మార్నింగ్ ఒకటే ఉంటుంది. ఇది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనకు 8th, 9th, 10th ఏదైతే ఉన్నదో ఇంజనీరింగ్ టెస్టుకు చాలా ఆల్మోస్ట్ 3 lakh అప్లికేషన్స్ వచ్చినాయి. వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్స్ కూడా ఇంక్రీజ్ ఉంటాయి. ఈరోజు ఈ యొక్క అగ్రికల్చర్, ఫార్మసీకి ఏమో మనకు 106 సెంటర్స్ ఉన్నాయి. తర్వాత ఇంజనీరింగ్స్కి వచ్చే వరకు దాదాపు 130 సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ ద స్టేటు. వాటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా చక్కగా చేయడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే విద్యార్థులకు ఈ యొక్క జియో ట్యాగింగ్ అనేది లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినాం, అది కంటిన్యూ చేస్తాం. అంటే హాల్ టికెట్నే వాళ్ళ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది, దాన్ని వాళ్ళ ఇంటి నుంచి ఆ సెంటర్కు ఎంత టైంలో చేరుకోగలుగుతారు, ఇట్లాంటి కొన్ని వినూతనమైనటువంటి ఇప్పుడు ప్రక్రియ స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలని చేశాము. ఈసారి కూడా అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. సో మెయిన్ సమ్మర్ టైంలో పరీక్షలు జరుగుతున్నాయి కనుక సిటీలో ఇట్లా కొంత ఇబ్బందులు ఉండకపోతుంది, ఎందుకంటే ఇదంతా డిజిటల్ సెంటర్స్లోనే జరుగుతాయి కదా. సో ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి కొన్ని గ్రామీణ ప్రాంతాలు రిలేటెడ్ కూడా కొన్ని జిల్లాలు ఉంటాయి, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, ఎందుకంటే అకాల వర్షాలు కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటాం? ఇప్పుడు ఏం చేశామంటే మీకు ఈ సెట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నేను అన్ని పోలీస్ బందోబస్తు కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్ అన్నిటికీ సంబంధం డీజీపీ గారికి లెటర్ ఇవ్వడం, తర్వాత ఎలక్ట్రిసిటీకి కూడా అందరికీ లెటర్ ఇచ్చి వాళ్ళని కూడా అలర్ట్ చేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి అన్ని సెంటర్స్కు. అయితే కొన్ని ఎట్లుంటాయంటే వాళ్ళకు ఒకవేళ అకాలంగా కరెంటు పోతే ఎట్లా, లేకుంటే వీలైనంత వరకు అన్ని సెంటర్లో వాళ్ళకు ఈ యొక్క బ్యాకప్ సిస్టమ్స్ కూడా మేము టెస్ట్ చేయడం జరిగింది. సో వీలైనంత వరకు 99.99 అన్నీ చక్కగా అవుతాయి. లాస్ట్ ఇయర్ కూడా అట్లనే అయింది, ఈసారి కూడా అట్లా కావాలని కోరుకుంటూ ఏర్పాట్ల విషయంలో అయితే ఎక్కడ లోటు లేదు, అన్నీ చక్కగా జరుగుతున్నాయి. సో గతంతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది సార్? సెట్స్ దరఖాస్తు విషయంలో ఏ రకంగా ఉంది లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు కంపేర్ చేస్తే? లాస్ట్ ఇయర్ 5,22,000 మంది అన్ని సెట్స్ కలిసి చేశారు. సో ఈసారి ఇప్పటివరకే 5 లక్షలు వచ్చినాయి. కొన్ని టెస్ట్లకు ఎక్స్ట్రా ఫైన్ తోటి కూడా నడుస్తుంది, దాదాపు రీచ్ అవుతాము. అయితే ఈసారి ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్లో కొంత ఈ యొక్క అప్లికేషన్స్ తగ్గినాయి. రీజన్స్ మరి డిగ్రీ అయినా లేకుంటే ఏదో కానీ ఒక 10,000 వరకు, 10,000 to 12,000 వరకు అప్లికేషన్స్ అయితే కొంచెం ఇంజనీరింగ్లో తగ్గినాయి. మిగతా దాంట్లో ఈరోజు ఒక హ్యాపీ ఏంటంటే లాలో చాలా ఇంక్రీజ్ అయినాయి. లాస్ట్ టైం 59,000 చేస్తే ఈసారి ఆల్రెడీ 65,000 క్రాస్ అయినాయి వాళ్ళ. అట్లా కొన్ని సెట్స్కి ఏమో ఇంక్రీజ్ అవుతున్నాయి, కొన్ని సెట్స్కు డిక్రీజ్. బట్ ఓవరాల్ ఒక 10,000 to 15,000 అప్లికేషన్స్ తక్కువ అవుతాయేమో లాస్ట్ టైం కంటే. అంతేగాని డెఫినెట్లీ వీఆర్ క్రాసింగ్ 5 lakhs అప్లికేషన్స్. సో ఇక కమింగ్ టు డిగ్రీ సార్, ఎట్లా ఉంది? దోస్తు రిలీజ్ చేసి దాదాపు ఒక 15 days అవుతుంది. ఎట్లా ఉన్నాయి దోస్తుకు సంబంధించి కాలేజీల విషయాలు కానీ, మిగతా కానీ అప్లికేషన్స్?
దోస్తు రిజిస్ట్రేషన్ పెట్టాము మేము. ఇప్పుడు కాలేజ్ ఆప్షన్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈసారి ఏంటంటే కొన్ని కొత్త కోర్సులు కూడా మనం ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా చాలా క్యూరియాసిటీగా అన్ని కాలేజీలు, ఎందుకంటే ఈసారి వినూతనమైనటువంటి కోర్సులు మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. ఇప్పుడు డిఫెన్స్ అండి, మ్యారిటైమ్ అండి, ఏవియేషన్ అని, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ లాంటి కొత్త కోర్సులకు సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్, కొన్ని డౌట్స్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు అడుగుతున్నాం, మేము కూడా నివృత్తి చేస్తున్నాం. చక్కటి రెస్పాన్స్ ఉంది. ఈసారి మళ్ళీ కూడా డిగ్రీలో అడ్మిషన్స్ తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయి. అయితే డిగ్రీకి సంబంధించినటువంటి సిలబస్ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. BOS మీటింగ్లని, తర్వాత ఇవన్నీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి తప్పకుండా డిగ్రీ కూడా జాబ్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సో ఫైనల్గా సెట్స్ రాసే పిల్లలకు కానీ వారి పేరెంట్స్కు ఈ టైం విషయంలో కానీ ఇతరత్ర ఏర్పాట్ల విషయంలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా వారికి ఎటువంటి సజెషన్ ఇవ్వను? తప్పకుండా ఇప్పుడు ఒకటే నేను చెప్పాను కదా, స్టూడెంట్స్ ఫ్రెండ్లీ హజల్ ఫ్రీ టెస్ట్లు అనేదే మా ముఖ్య ఉద్దేశం. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత అక్కడక్కడ సెంటర్లో కూడా, ప్రతి సెంటర్లో కూడా ఎమర్జెన్సీ కొంత మెడిసిన్ పెట్టడము, తర్వాత వాటికి కావాల్సినటువంటి అన్ని వాటర్ కానీ, ఎందుకంటే స్టూడెంట్స్ అంతా ఎండాకాలంలో ఉన్నారు కాబట్టి అలాంటి అరేంజ్మెంట్స్ చక్కగా మేము కూడా పోయి చూసి రావడం జరిగింది. సో స్టూడెంట్స్, పేరెంట్స్ ఎక్కడ ప్యానిక్ కావద్దు. వీలైనంత వరకు ఏం చేయండి అంటే మీరు కొంత ముందే పోయి చూసుకోవడము, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. జియో ట్యాగింగ్ ఉంది, మీకు టైం తెలుస్తుంది, కానీ అట్లని కొంచెం కాకుండా నా సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి వీలైతే ముందే చూసుకొని వచ్చి సెంటర్ కాన్ఫిడెంట్గా పోండి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఏమున్నా మీరు సెంటర్ కోఆర్డినేటర్ కానీ, TGCHని కానీ అప్రోచ్ అయినా కానీ మేము కూడా వాటికి సంబంధించినటువంటి డౌట్స్ను కూడా క్లారిఫై చేస్తాం. సో అది ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే సెట్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని, విద్యార్థులు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.